హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ ఫ్రైని చేయబోతున్నానండి. ఈ చికెన్ ఫ్రై అన్నంతో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ముందుగా చికెన్లో ఉప్పు పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ని వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే గ్రేవీ మనకి మంచిగా వస్తుంది. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ ఉండదండి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ని మొత్తం అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్లో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల అన్ని ముక్కలు సరిగా ఉడుకుతాయి. చూడండి, ఈ విధంగా చికెన్ అనేది మనకి మంచిగా ఉడికిన తర్వాత ఈ రుచికి తగినట్టుగా కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ మసాలాని కూడా వేసుకోండి. ఈ మసాలా పౌడర్లో నేను సాజీరా, లవంగ, ధనియాలు, మిరియాలు, ఎండు కొబ్బరి వేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఈ మసాలాలో మిరియాలు వేసుకున్నాం కదా, కారంని చూసి వేసుకోండి. ఈ విధంగా చికెన్ పీసెస్కి కారం అన్ని మసాలాలు పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో కానీ లోలో కానీ పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం ఫ్రైగా కావాలనుకుంటే ఒక 5 to 10 మినిట్స్ ఉంచుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకును వేసుకొని కలుపుకోండి. సరే కదా, ఈ విధంగా టేస్టీగా చికెన్ ఫ్రైని చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి.